ఓటు హక్కు ఎలా వచ్చింది? ఓటు హక్కు ఎవరు కల్పించారు? ఓటు హక్కు కావాలంటే భూమి శిస్తు కట్టాలన్నారు. ఓటు హక్కు కావాలంటే 10వ తరగతి చదవాలన్నారు. ఓటు హక్కు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలన్నారు. 1950 సంవత్సరం నుంచి ఓటు హక్కు ప్రారంభమైంది. ఈ ఓటు వేసే హక్కు అంత ఈజీగా ఆషామాషాగా రానియలేదు అప్పుడున్న కొంతమంది నాయకులు. అసలు ఓటు హక్కు కావాలంటే 10వ తరగతి చదువుకోవాలన్నారు. ఓటు హక్కు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలన్నారు. ఓటు హక్కు కావాలంటే భూమి శిస్తు కట్టాలన్నారు. అప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు. ఓటు హక్కు ఎందుకు ప్రతి ఒక్కరికి కలిగించకూడదు అని మన అంబేద్కర్ గారు ఎన్నో పోరాటాలు చేసి ఎంతో కష్టపడిన ఓటు హక్కు కల్పించలేదు అప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు. ఏమి చేయాలో దిక్కతోచిన స్థితిలో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశానికి పిలుపు అందింది. అప్పుడు కొంతమంది ఓటు హక్కు వద్దన్న రాజకీయ నాయకులు అంబేద్కర్ గారు లండన్ రౌండ్ టేబుల్ సమావేశానికి బయలుదేరారు. అక్కడున్న బ్రిటిష్, యూరోప్, ప్రపంచ దేశాల ముందు భారతదేశ ఓటు హక్కు గురించి లేవనెత్తారు. ఓటు హక్కు కావాలంటే 10వ తరగతి చదవాలంటారు. ఓటు హక్కు కావాలంటే భూమి శిస్తు కట్టాలంటారు. ఓటు హక్కు కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటారు. ఒక అక్షరం ముక్క రాని వ్యక్తి 10వ తరగతి ఎలా చదివి పాస్ అవుతాడు? భూమి లేకున్నాడు భూమి శిస్తు ఎలా కడతాడు? అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కడతారు? ఇవన్నీ వస్తేనే ఓటు హక్కు కల్పిస్తామని రౌండ్ టేబుల్ సమావేశంలో లండన్లో లేవనెత్తాడు. బ్రిటిష్, యూరోప్, ప్రపంచ దేశాలు కూడా అవును కదా, ఆస్తి, భూమి, చదువు లేకున్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఎలా కడతారు? అసలు 10వ తరగతి ఎలా చదువుతారని చెప్పి అడగడం మొదలుపెట్టారు. అప్పుడు అక్కడున్న మన కొంతమంది రాజకీయ నాయకులకి ఏం చెప్పాలో దిక్కతోచని స్థితిలో తెల్లమకం వేశారు. అలా పోరాడడం వల్ల అంబేద్కర్ గారు ప్రపంచ దేశాల ముందు ఏం చేయాలో తెలియక ఏం చెప్పాలో అర్థం కాక ఓటు హక్కు కల్పించారు. 1950 సంవత్సరం నుంచి 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ప్రారంభమవుతుంది. మరి దాన్ని 1988 సంవత్సరంలో 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించి ఓటు హక్కు కల్పించారు. 1988 సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారత పౌరుడు ఓటు హక్కు పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిన ఇలాంటి వీడియోస్ మరెన్నో మీకు కావాలన్నా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.